అదేవిధంగా ఏదైతే ఈరోజు గోదావరి మనందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతూ ఉంది, వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంది. అటువంటి వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి 3000 టీఎంసీల గోదావరి వరద నీరులో 200 టీఎంసీల నీరు రాయలసీమకి ఉపయోగించుకోవాలనేటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరం నల్లమల సాగర్ మరి ప్రాజెక్టుకి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం కూడా మరి అడ్డగోలుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండడం, మరి ఏదైతే ఈరోజు చూస్తున్న లెక్కలు చెబుతూ ఉన్నాయి. ఈవేళ 50 సంవత్సరాల చరిత్రలో చూస్తే మరి దగ్గర దగ్గర 2904 టీఎంసీల నీరు ప్రతి సంవత్సరం యావరేజ్ని పోతుంది, దగ్గర దగ్గర 3000 టీఎంసీ లాస్ట్ 50 ఇయర్స్. అదేవిధంగా లాస్ట్ 10 ఇయర్స్ కనుక చూస్తే అంటే 2016 నుంచి 2025 వరకు చూస్తే దగ్గర దగ్గర యావరేజ్ 3400 టీఎంసీలు నీరు పోతుంది. లాస్ట్ 5 ఇయర్స్ అంటే 2021 నుంచి 2025 వరకు చూస్తే 4064 టీఎంసీల నీరు, ఈ సంవత్సరం అయితే 4600 టీఎంసీల నీరు. ఇంత వృధాగా ప్రతి సంవత్సరం కూడా సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంటే అందులో ఒక 200 టీఎంసీల నీరు అటు రాయలసీమకు ఉపయోగించుకోవాలనేటువంటి ప్రయత్నం ఈవేళ ఆంధ్రప్రదేశ్